లిక్కర్ కేసులో నిందితుల ఇళ్లపై సిట్ అధికారులు హైదరాబాద్లో ఒకేసారి సోదాలు చేశారు. మాజీ సీఎం జగన్ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇల్లు, ఆఫీసులపై సిట్ సోదాలు చేస్తుంది. ముగ్గురు అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి వారి ఇళ్లల్లో సిట్ ప్రత్యేక అధికారులు సోదాలు ప్రారంభించారు. జగన్కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు కీలక నిందితుల ఇళ్లపై సిట్ సోదాలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ముగ్గురు ఆషామాషి వ్యక్తులేమీ కాదు. ఒకరు నిత్యం జగన్ వెంట ఉండే ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, మరొకరు 5 ఏళ్ల పాటు సీఎంఓలు అన్నీ తానే వ్యవహరించిన సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మూడో వ్యక్తి భారతీయ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మించిన ఏపీ వేల కోట్ల మద్యం స్కామ్ లో ఈ ముగ్గురిని ఆదివారం విచారణకు రమ్మని సిట్ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో ఈ ముగ్గురు మొత్తం కుట్రలో భాగస్వాములని సిట్ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. స్కామ్లో కింగ్ పిన్గా భావిస్తోన్న A1 రాజ్ కసిరెడ్డి, A2 వాసుదేవరెడ్డి, A4 విజయసాయిరెడ్డి, A6 మిథున్ రెడ్డితో కలిసి అన్ని స్థాయిల్లోనూ సమావేశమైన వీరు చర్చలు జరిపారని గుర్తించింది. అందుకే A31గా ధనుంజయ రెడ్డి, A32గా కృష్ణమోహన్ రెడ్డి, A33గా గోవిందప్పని నిందితుల జాబితాలో చేర్చింది. హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించినా వీరికి ఉపశమనం లభించకపోవడంతో సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారని అనుమానంతో ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసి ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాయచోటి ప్రాంతానికి చెందిన ధనుంజయ రెడ్డి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. 2019లో జగన్ సీఎం అయ్యాక ధనుంజయ రెడ్డికి తిరుగులేని పెత్తనం వచ్చేసింది. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎందరో అధికారులను మార్చేసినా ధనుంజయ రెడ్డి మాత్రం సీఎంఓ నుంచి పక్కకు కదలలేదు. జగన్ తరపున అనేక వ్యవహారాలు చక్కబెట్టిన ఆయన మద్యం స్కామ్లోనూ కీలకంగా వ్యవహరించారని ఏపీ ఎస్బీసీఎల్ ఎండీగా వాసుదేవరెడ్డిని ఓఎస్టీగా సత్యప్రసాద్ను నియమించడం నుంచి రాజ్ కేశిరెడ్డి పంపించే భారీ నగదు తాడేపల్లి పెద్ద చెప్పిన చోటుకు చేర్చేదాకా ధనుంజయ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన పలమనేరుకు చెందిన గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్లో 2010 ఏప్రిల్ నుంచి శాశ్వత డైరెక్టర్గా కొనసాగుతున్నారు. భారతీ సిమెంట్స్ ఆర్థిక, ఆదాయ పన్ను వ్యవహారాలు చూసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లిక్కర్ పాలసీ నుంచి ముడుపుల వసూళ్ల వరకు ప్రతి అడుగులోనూ ఆయన పాత్ర ఉందని రాజ్ కసిరెడ్డి తెచ్చిన కోట్లాది రూపాయలు డొల్ల కంపెనీలోకి గోవిందప్ప మళ్లించారని సిట్ గుర్తించింది. నల్గొండ జిల్లాకు చెందిన కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ హయాంలో పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా పనిచేస్తూ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి దగ్గరయ్యారు. వీఆర్ఎస్ తీసుకుని వైఎస్ తర్వాత జగన్ చెంతకు చేరారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ జగన్ అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు వైఎస్ కుటుంబంలో ఒకరయ్యారు. జగన్ కుటుంబ సభ్యుడిలా ఉండే కృష్ణమోహన్ రెడ్డికి మద్యం ముడుపులు ఎక్కడికి చేరాయో తెలుసని సిట్ బలంగా నమ్ముతోంది. ఈ అంశంపై విచారించేందుకు సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్లో భారీగా కుట్ర దాగి ఉందని సిఐడి అధికారులు తేల్చారు. ముడుపుల రూపంలో 3,200 కోట్లు చేతులు మారినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే వీరు అనుకున్నట్టుగా లిక్కర్ పాలసీని తీసుకువచ్చారని గుర్తించారు. ధనుంజయ రెడ్డి లిక్కర్ సరఫరా చేసేవారి దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నట్టు గుర్తించారు. పర్సంటేజ్లపై చర్చించేందుకు హైదరాబాద్ తాడేపల్లిలో మద్యం యజమానులతో చర్చించినట్లు సిఐడి అధికారులు విచారణలో తేల్చారు. లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కీలక నిందితులు రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటుగా మరికొందరి స్టేట్మెంట్స్ ఆధారంగా సిట్ అధికారులు సమాచారం సేకరించారు. పాలసీ రూపకల్పన, ఏ స్థాయిలో ఏ ఆఫీసర్ నియమించాలనే విషయంలో ధనుంజయ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టుగా సిట్ గుర్తించింది. ఆ సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాకు చేరిందనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన A1 కేశిరెడ్డి రాజ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ముగ్గురు కలిసి ఈ కుంభకోణం ప్లాన్ చేయగా వారికి ప్రతి దశలో వీరు ముగ్గురు సహకరించారని సిట్ పేర్కొంది. సిట్ బృందం మద్యం కుంభకోణం కేసు మూలాలకు ఛేదించినట్టే భావించవచ్చు. మాజీ సీఎం జగన్కు అతి దగ్గరగా ఉండే కీలక వ్యక్తుల అరెస్టులకు పరిణామాలు దారితీస్తుండటంతో త్వరలో కేజ్రీవాల్ పరిస్థితిని
జగన్ ఎదుర్కోబోతున్నారనేది విశ్లేషకుల అంచనా.